ఉన్నారండి టెక్సాస్ నుండి సుధీర్ ఫోన్ చేశారు. సుధీర్ గారు మాట్లాడండి. కిరణ్ యాదవ్. నమస్తే కిరణ్ కుమార్ గారు. నా పేరు జలగం సుధీర్, మాది కోదాడ. గుడ్ ఈవినింగ్ అన్న. తెలుసు మాకు ఈ టీవీ నెట్వర్క్ అభినందనీయం. ఒక ఎన్ఆర్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోగ్రామ్ పెట్టినందుకు. జనరల్ గా ఈ అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా చాలా డెవలప్ అయి ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు మారినా కూడా ఇక్కడ సామాన్యుడికి ఏమి ఇబ్బంది కదా, అంటే బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంటది. దురదృష్టవశాత్తు మన దగ్గరే ఏదైనా ప్రభుత్వాలు మారినా ఇటువంటి కష్టాలు నష్టాలు సామాన్యులకు మధ్యవర్తి వాళ్ళకి వస్తుంటే, ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే కూడా ఐటీ ఇండస్ట్రీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇటువంటి మనం ఎక్కడ ఇటువంటి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇటువంటి సమస్యలు రాకుండా ఎక్కడ మనం చూసుకోవచ్చు అనేది మీ ఆలోచన ఉంది. అది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి అంటే, నిన్న మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ గవర్నమెంట్ అధికారులు కూడా అసెంబ్లీకి పిలిపించి మనం మాట్లాడేయాలని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టిండు. దానికి మీరెంత వరకు ఒప్పుకుంటారు? ఈ రెండు ఇష్యూస్ మీద మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే. థ్యాంక్ యూ. సుధీర్ అన్న, మనది నల్గొండ జిల్లానే. సుధీర్ అన్న, కోదాడ అన్న ఇప్పుడు అడిగింది ఏంది, ఒకటేమో గత ప్రభుత్వం ప్రభుత్వాలు మారంగానే ఎందుకు ఇట్లా నష్టాలు కష్టాలు ఎందుకు వస్తాయి, ఎందుకు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలంటే, ఏదైతే నడుస్తున్న ప్రభుత్వం ఉందో అది సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే ఇలాంటి కష్టాలు రావు. మరి ఈ అన్నీ వదిలేసి ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకోవడానికి, దాచుకోవడానికి, లేకపోతే కుటుంబం అంతా బాగుపడడానికి తప్ప అట్లా చేస్తే ఇలాంటి కష్టాలు వస్తాయనేది మనం ఈరోజు చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో జరిగింది ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవడానికి మనం ఈ కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజలు కూడా కష్టాలు పడుతున్నారు. కానీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నది. రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గత ప్రభుత్వం ఇది నష్టం చేసిందని చెప్పడానికి వీల్లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా రెండొక అంశం, ఇలా ఐపీఎస్ని, ఐఏఎస్ని అసెంబ్లీకి పిలిపించి మాట్లాడాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు వచ్చి దాంట్లో ప్రజల కష్టాలు, వాళ్ళ కోసం ఏమి పాలసీలు తీసుకురావాలి, ఏం స్కీములు తీసుకురావాలి అనేది చర్చలు చేస్తారు. ఇది అయ్యే బ్యూరోక్రాట్స్ అనేది అవుట్ సైడ్ అసెంబ్లీ. అది ఎక్కడైనా మాట్లాడచ్చు, దానికి అసెంబ్లీ అవసరం లేదు, ఎక్కడికైనా మాట్లాడచ్చు. వాళ్ళ ఆఫీసులలో ఉంటారు, లేకపోతే కలెక్టర్ ఆఫీసులలో ఉంటారు. రివ్యూలు నడుస్తాయి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రివ్యూలు పెట్టినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ రివ్యూలు నడిచినప్పుడు కానీ, లేకపోతే గ్రీవెన్స్ డేస్ ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా పోయి మాట్లాడచ్చు. దానికి ఒక అవకాశం ఉన్నది. అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం, లేకపోతే పర్టికులర్ కేసులో కూడా ఏదైనా బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు డిస్కస్ చేయొచ్చు అసెంబ్లీలో, దాని గురించి మాట్లాడచ్చు. ఏదైనా ఐపీఎస్ల, ఐఏఎస్ల గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడచ్చు, దాన్ని డిస్కస్ కూడా చేయొచ్చు దాంట్లో. బట్ ఏమైనా ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కాల్స్ మాటలు చూస్తున్నారు, దాని తర్వాత అన్ని ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. మనం మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంత ఈజీగా ఒక 10 ఏళ్ల కింద ఉన్నట్లుగా ప్రజలు రాజకీయ నాయకులను చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నారు అంటే మాత్రం భ్రమ అవుతుంది, పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చామో ఖచ్చితంగా జరగకపోతే తిరుగు లేకుండా 5 ఏళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు. నేను అనేది మీరు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా దాంట్లో మెరుగైతే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. దానికి దీనికి తేడా ఉండాలి, డిఫరెన్స్ ఉండాలి కదా. గతం నేను లాస్ట్గా చివరికి అయిపోయింది అనుకుంటా. లేదు ఉంది, పర్లేదు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకంటే 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో ఈ 10 సంవత్సరాల కాలంలో కంటే కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికన్నా 3 రెట్లు ఎక్కువగా పనిచేస్తేనే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ గుర్తుపెట్టుకుంటారు. అంతే తప్ప గత 10 సంవత్సరాల ప్రభుత్వం కన్నా తక్కువగా పనిచేస్తే ఎవరు కూడా దీన్ని చూసుకుంటూ ఉండరు కదా. మళ్ళీ ఎక్కడో ఈడ్చి కొడితే ఎక్కడికో వెళ్ళిపోతే. ఇప్పుడు గత 10 సంవత్సరాలు పనిచేసిన ఆయన నేను ఇన్ని లక్షలు జనాలకు పంచినా అని కూడా ఇంత నన్ను ఓడగొట్టారని మొత్తుకుంటారు కదా. అలాంటి పరిస్థితులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా దేశంలో ఎక్కువ కాలం పాలించింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకు అంతో ఇంతో కష్టకాలంలో ఉన్నప్పుడు మేలు చేసింది, బాగు చేసింది, అభివృద్ధి చేసింది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. దానికి అందుకోసం అన్నిసార్లు పాలించడానికి అవకాశం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మాకు అవకాశం వస్తుంది. గతం కంటే మేము మార్పు చూపిస్తాం. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ వచ్చింది, ఖచ్చితంగా మార్పు చూపిస్తాం. అది మా చేతుల పని, మేము చూపిస్తాం. అది ఆ పనిలో ఉన్నాం. అదే సరే. మరి